నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వెజ్ మోమోస్ విత్ చట్నీ ఎలా చేయాలో చూద్దామా. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న క్యాబేజ్ని ఇలా తురుముకోవాలి. 2 క్యారెట్స్ని ఇలా తురుము పెట్టుకోవాలి. ఒక క్యాప్సికమ్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర ఇలా కట్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను ఇలా తురుముకోవాలి. 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తురుము పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యాబేజ్ తురుము కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి, ఎందుకంటే అన్ని తురుము పెట్టుకున్నాం కాబట్టి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో జల్లించి పెట్టుకున్న 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి పట్టి చూడాలి. వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి.
ఇలా పూరి మిశ్రమం లాగా కలిపి ఒక టిఫిన్ బాక్స్ లో పెట్టి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఇలా నాని ఉంటుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ ని ఇలా పైన అప్లై చేసి పెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క బాల్ ని తీసుకొని ఇలా చిన్న పూరి లాగా ఒత్తుకోవాలి. వెజ్ మిశ్రమాన్ని 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కార్నర్స్ కి పట్టుకొని ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ అన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. అన్నింటినీ స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో వాటర్ పోసి వేడి చేసుకోవాలి. ఇలా పైన ఒక జల్లి బుట్ట పెట్టుకోవాలి. దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న మోమోస్ ని ఇందులో పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ పాటు ఇవి స్టీమ్ చేసుకోవాలి. మూత పెట్టి 20 మినిట్స్ తర్వాత ఇలా తయారవుతాయి. ఇప్పుడు చట్నీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక 3 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక 12 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతాయి. వీటిని చల్లారనివ్వాలి. టమాటాల పైనున్న పీల్ని ఇలా తీసేయాలి. ఇలా పీల్ తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కను వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ మిశ్రమాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి. టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి.
ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ అయినట్టే. ఇలా రెడీ అయిన చట్నీని మోమోస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.